శ్రీనివాస్ గారు సూచించినట్టు ఆ ఉత్తరప్రదేశ్ చట్టం ఏంటో కూడా స్టడీ చేసి అదేమన్నా మనం అడాప్ట్ చేసుకుంటానికి వీలవుతుందేమో. అనిత గారు యూపీ చట్టం గురించి చెప్పారు. ఆ చట్టాన్ని కూడా పరిశీలించి మన చట్టసభలో అదేదైనా చేసుకుంటే మంచిదేమో. ఎందుకంటే ఇది మనం ప్రభుత్వం చేసే సంక్షేమ కార్యక్రమాల కన్నా కూడా దీన్ని నిర్మూలించగలిగితే కొన్ని తరాలను కాపాడిన వాళ్ళు అవుతాం. కాబట్టి ఇది ఒక అతి పెద్ద సంక్షేమ కార్యక్రమంగా చేపడితే బాగుంటుంది. అంటే ఈ రోజు అంటే ఎంత మళ్ళీ ఇంకొక చిన్న చెప్పాలి అధ్యక్ష, ఎంత ఇండెప్త్ వరకు వెళ్తున్నామంటే పంజాబ్కి సంబంధించి నార్కోటిక్లో పంజాబ్ ద బెస్ట్ ప్రాక్టీసెస్ ఉన్నాయి అధ్యక్ష. ఆఖరికి ఒక టీంను కూడా ఈరోజు పంజాబ్ పంపించడానికి కూడా మేము సిద్ధపడ్డాం. పంజాబ్ కూడా వెళ్తున్నారు అధ్యక్ష, ఒక టీం వెళ్తున్నారు. వాళ్ళు వెళ్ళొచ్చిన తర్వాత నేనే స్వయంగా కూడా వెళ్ళి తెలుసుకునే పరిస్థితులు కూడా ఉంటాయి అధ్యక్ష. ఇప్పుడు గౌరవ సభ్యులు చెప్పినట్టుగా ఈ ఉత్తరప్రదేశ్ మిగతా స్టేట్స్లో ఎలా చేస్తున్నారు ఈ నార్కోటిక్స్ సంబంధించిన అన్ని మెటీరియల్స్ కూడా తెప్పించుకుంటున్నాం. అదేవిధంగా ఇంటర్ స్టేట్ సంబంధించిన హోంమంత్రిత్వ శాఖలు అందరితోని కూడా వాళ్ళ డీజీపీస్తో అందరితోని కూడా వైజాగ్లో ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకోవడానికి కూడా, అంటే ఎలక్షన్ కోడ్ ఉందని పెట్టలేదు అధ్యక్ష. ఎలక్షన్ కోడ్ అయిపోయిన వెంటనే ఆ మీటింగ్ కూడా వైజాగ్లోనే ఏర్పాటు చేసుకునే పరిస్థితులు కూడా కల్పిస్తున్నాం అధ్యక్ష. ఆఖరి ప్రశ్న 478 డాక్టర్ నిమ్మల రామానాయుడు గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ప్రశ్న ఏ మరియు బికి సంబంధించి పూడిక మట్టి మరియు వీడ్ తొలగించడం మరియు లాక్ గేట్ల మరమ్మతులు చేయడం మొదలైనవి గోదావరి డెల్టా సాగునీటి వ్యవస్థ వార్షిక నిర్వహణలో ఒక భాగం అధ్యక్ష. మూడవ ప్రశ్నకు సమాధానం సాగునీటి కాలువలను నిర్వహించడానికి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యలు 10/10/2024 తేదీ గల జీవో 65 ద్వారా మరి ఏదైతే అత్యవసర పనుల క్రింద అధిక ప్రాధాన్యత గల సాగునీటి పనుల కోసం 284.04 కోట్ల మొత్తం నుండి గోదావరి డెల్టా వ్యవస్థకు సంబంధించి ఒక ప్రత్యేకంగా 221 పనుల నిమిత్తం 64.76 కోట్ల మొత్తాన్ని ప్రభుత్వం కేటాయించడమైనది. అదేవిధంగా 21/6/2024 తేదీ ఏదైతే మరి 11/24/2024-25 ద్వారా కడా కమిషనర్ ద్వారా ఓఎండ్ఎం పనులకు సంబంధించి 420 పనుల కోసం 38.47 కోట్ల మొత్తాన్ని మంజూరు చేయడం అనేది పనులు పురోగతిలో ఉన్నాయి మరియు త్వరలోనే పూర్తి చేయడం అవుతుంది. అదేవిధంగా ఈ రబీ తర్వాత చేయవలసినటువంటి ఓఎండ్ఎం పనులు ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుని ఆమోదం పొంది ఈ యొక్క రబీ అనంతరం ఆ పనులు చేయడానికి కూడా ప్రణాళిక సిద్ధం చేసుకోవడం జరుగుతుంది అధ్యక్ష. నల్లబెల్లి రామకృష్ణారెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. ఏదైతే గోదావరి డెల్టా చాలా భారతదేశానికి ఒక ధాన్యాగారంగా ఉన్న పరిస్థితుల్లో గత ప్రభుత్వ నిర్లక్ష్యం వలన రైతాంగం తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది, సాగునీటికి కానీ మురుగునీటి వ్యవస్థకు కానీ. అటువంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారి చొరవతో, ఇరిగేషన్ మినిస్టర్ గారి చొరవతో కొంతవరకు టెంపరీ రిలీఫ్ కోసం నిధులు కేటాయించినట్టుగా మంత్రి గారు చెప్పారు. చాలా ఆనందదాయకం అధ్యక్ష. కానీ ఇందులో ప్రధానమైన అంశం ఏంటంటే ఏదైతే వీడ్ రిమూవలు అదేవిధంగా డీసిల్టింగ్ జరుగుతూ ఉందో, ఇప్పుడు జరుగుతున్న పనులకి కాంట్రాక్టర్లు దాదాపు 49-48% లెస్కి టెండర్స్ కోట్ చేశారు అధ్యక్ష. ప్రధానంగా ఏదైతే ఇరిగేషన్ శాఖలో సిబ్బంది కానీ లస్కర్లు కానీ కొరత ఉన్న నేపథ్యంలో దీనిపైన సక్రమంగా ఇన్స్పెక్షన్ చేసే పరిస్థితి లేకపోవడం, దానివల్ల 49% లెస్ చేసిన కాంట్రాక్టర్లు ఏ విధంగా పనులు చేస్తూ ఉన్నారనేది మనందరికీ తెలిసిన విషయమే. దీనివల్ల రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ముఖ్యంగా ఆక్వాకల్చర్కి కూడా చాలా ఇబ్బంది జరుగుతూ ఉంది. రోడ్లపై కూడా నీరు చేరి రోడ్లు కూడా పాడయ్యే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో అసలు గోదావరి డెల్టాని ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉందనేది మీ ద్వారా గౌరవ మంత్రివర్యులకి దృష్టికి తెస్తా ఉన్నాను. ఇవాళ ముఖ్యమంత్రి గారు నదుల అనుసంధానం ద్వారా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నీటిపారుదల వ్యవస్థలో ఒక నమూనాగా తయారు చేయాలని ఆలోచిస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా గోదావరి డెల్టాను ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అటువంటి ప్రతిపాదన ఏదైనా ప్రభుత్వం దగ్గర ఉందా అనేది మీ ద్వారా నేను చాలా స్పష్టంగా గౌరవ మంత్రివర్యులను అడుగుతా ఉన్నా.
ముఖ్యంగా గోదావరి డెల్టాలో తీసుకుంటే 4216 కిలోమీటర్స్ మేరకు కెనాల్స్ ఉన్నాయి ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో. అదేవిధంగా డ్రైన్స్ తీసుకుంటే 3616 కిలోమీటర్లు ఉన్నాయి. ఇందులో 1 కిలోమీటర్ కూడా గత ప్రభుత్వ హయాంలో తూడు తీసిన పరిస్థితి కానీ డీసిల్టింగ్ చేసిన పరిస్థితి కానీ లేదు. అటువంటి పరిస్థితుల్లో ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలంటే ఆధునీకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కనీసం గత ప్రభుత్వ హయాంలో లాకులకి షట్టర్స్కి తూము గేట్లకు కానీ గ్రీజు పెట్టిన పరిస్థితి కూడా లేదు. అటువంటి పరిస్థితి నుంచి ఇవాళ రైతాంగాన్ని ఆదుకోవాలంటే తప్పనిసరిగా ఆధునీకరించాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మరొక ముఖ్య విషయం ఏంటంటే కాటన్ బ్యారేజ్. కాటన్ బ్యారేజ్ని సర్ ఆర్థర్ కాటన్ గారు 1852లో నిర్మాణం చేశారు. దాదాపుగా ఇవాళ ఉమ్మడి తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో 10,50,000 ఎకరాలు సాగు అవుతూ ఉంది. దాదాపు 10,000 కోట్ల రూపాయలు సంవత్సరానికి ఆదాయం వస్తున్న పరిస్థితుల్లో ఈ గేట్లు ఏదైతే బ్యారేజ్ గేట్స్ 7 కిలోమీటర్ల పొడవున ధవళేశ్వరం నుంచి విజయేశ్వరం వరకు 7 కిలోమీటర్ల పొడవున 175 గేట్లు ఉన్నాయి, 22 స్లూయిస్లు ఉన్నాయి. ఈ మొత్తం 197లో కూడా 117 గేట్లు ప్రమాదకరంగా ఉన్నాయనేది సెంట్రల్ వాటర్ కమిషన్ యొక్క రిపోర్టు. దీన్ని ఇప్పటికే ప్రభుత్వం 150 కోట్లతో డ్యామ్ రీహాబిలిటేషన్ అండ్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం కింద ప్రతిపాదించారు అనేది ఒక సమాచారం. అది వాస్తవమేనా? అయినచో ఎప్పటిలోగా ఈ బ్యారేజ్ పనులు పూర్తి చేస్తారు? బ్యారేజ్ని పరిరక్షించకపోతే గోదావరి డెల్టాకి తీవ్రమైన ప్రమాదం పొంచి ఉంది అనేది కూడా ఈ సందర్భంగా మీ ద్వారా గౌరవ మంత్రి గారి దృష్టికి తీసుకొస్తా ఉన్నా. అదేవిధంగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్, ముఖ్యంగా చాగల్నాడు, వెంకటనగరం, పుష్కర ఎత్తిపోతల పథకాలని పూర్తిగా నిర్వీర్యం చేశారు గత ప్రభుత్వం. వాటిని పునరుద్ధరించే ప్రతిపాదన ప్రభుత్వం దగ్గర ఏమైనా ఉందా అనేది కూడా ఈ సందర్భంగా మంత్రి గారిని కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ అధ్యక్ష. అయితే భక్తుల ఆనందరావు